వేదిక మీద ఉన్న పెద్దలకు అదేవిధంగా వేదిక ముందున్న కట్టర్ కార్యకర్తలు, నేను కాశీరామ్ ఫిలాసఫీలో పనిచేసిన నాకు తెలుసు ఈడ ఎవరెవరు ఎంతమంది కులాలతో సహా చెప్పగల కెపాసిటీ ఉంది. 98 నుంచి బహుజన ఉద్యమంలో పనిచేసినోని నేను. 100కు పైగా కేసులున్నాయి నా మీద. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి మీతో పాటు డాక్టర్ చెరుకు సుధాకర్, సీఎం రేవంత్ రెడ్డి, నేను కోర్టుకు తిరుగుతున్నాం. ఇప్పుడు ఉస్మానియా ఉద్యమకారులుగా ఈ సభకు మద్దతు ఇవ్వడానికి వచ్చినామన్నా. మళ్ళొక్కసారి వేదిక ముందున్న వాళ్ళందరికీ, వేదిక పైన ఉన్న వాళ్ళు కరతాళ ధ్వనులతో చప్పట్లు కొట్టాలి. వేదిక ముందున్న కరతాళ ధ్వనులతో చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే అసలైన కార్యకర్తలు, అసలైన సైనికులు వాళ్ళు అసలైన సైనికులు. నిజానికి ఇవాళ ఈ యొక్క 42% బీసీ రిజర్వేషన్ యొక్క ఆక్రోశ సభ పెట్టిన పెద్దలందరికీ కూడా పేరు పేరున బహుజన ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిజానికి నా పేరు అన్న డాక్టర్ సాంబశివ గౌడ్. నేను బీసీల పైన పరిశోధన చేసినాను. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంపవర్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏ స్టడీ ఆఫ్ పోస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ నల్గొండ డిస్ట్రిక్ట్ అనే అంశం పైన పరిశోధన చేసి డాక్టరేట్ తీసుకోవడం జరిగింది. నిజానికి ఉస్మానియా యూనివర్సిటీలో ఓఈజేఏసీ ఉద్యమంలో అత్యంత క్రియాశీలకంగా పాల్గొనడం జరిగింది. ఆ రోజు ఉస్మానియా జేఏసీ ఉద్యమంలో ఉరకమంటే ఉరికినాం, దూకమంటే దూకినాం, చావమంటే చచ్చినాం. బాష్పవారి గోళాలకు, ముళ్ళ కంచెలకు ఎదురడ్డి పోరాడి అనేక కేసులు పెట్టించుకొని త్యాగాలు చేసింది మేము. త్యాగాలు చేసి అలా తెలంగాణ తెచ్చేందుకు కేంద్రం మెడలు వంచింది మేము. ఇది చరిత్ర. ఆ రోజు ప్రకటన చేసేటప్పుడు ఇది చరిత్ర, ఈ ప్రకటన చేసిరు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. మళ్ళొక్కసారి ఉస్మానియా వేదికగా మేము చెప్తున్నాం మిత్రులారా, ఆ రోజు ఏదైతే తెలంగాణ కోసం ఏ విధంగా ఏదైతే కొట్లాడామో, మళ్ళొక్కసారి బీసీ రిజర్వేషన్ల కోసం ఉస్మానియా వేదికగా మొన్న మేము ధర్మదీక్ష పెట్టినాం మిత్రులారా. ధర్మదీక్ష పెడితే మా పైన కేసులు పెట్టిరు.